మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఇక్కడ ఆర్మూర్లో ఏర్పాటు మండల్ లెవెల్ స్పోర్ట్స్ వచ్చిన మరియు ఏర్పాటు చేసిన స్కూల్ ప్రాంగణం ఇచ్చిన ఎపిహెచ్ఎస్ ఆర్మూర్ ప్రధానోపాధ్యాయులు గారికి, మా ఈ అంత అరేంజ్మెంట్స్ చేసిన ఒక ఏసీపీ ఆర్మూర్ వెంకటేశ్వర రెడ్డి గారికి, ఇన్స్పెక్టర్ ఆర్మూర్ సత్యనారాయణ గారికి, మిగతా ఆఫీసర్స్ అందరికీ పేరు పేరున శుభాభినందనలు. 28 డిఫరెంట్ స్కూల్స్ అందరూ పరేడ్ చేశారు. అందరు బాగా చేశారా? ఫస్ట్ ఎవరు పెరేడ్లో? ఎవరు ఫస్ట్? ఏ స్కూల్ ఫస్ట్ వచ్చింది అనుకుంటున్నారు? అందరూ వచ్చారు. కానీ నాకు కూడా పర్సనల్ ఎవరు బాగా నచ్చుంటారు కదా. నా ఫేవరెట్ కావాలా? జెడ్పీహెచ్ఎస్ మగ్గిడి బాగా చేశారు, మిగతా వాళ్ళు బాగా చేశారు, ఐఫోన్ ఇంకా బాగా చేశారని. సో ఓకే, మీ పెరేడ్ చూస్తే నేను జనరల్ కాదు, అందరూ నేను చెప్పేది ఏంటి, దేశ భవిష్యత్తు పిల్లల చేతిలో ఉంటుంది అంటారు. మీ పెరేడ్ చూసిన తర్వాత మన భవిష్యత్తు బాగా స్ట్రాంగ్ గా ఉందని అర్థమైంది. అంత బాగా చేశారు పెరేడ్. అందరికీ కంగ్రాచులేషన్స్ అబ్బా. అయితే ఫస్ట్ పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేస్తున్నాం అంటున్నాం. పోలీస్ అమరవీరులు వాళ్ళ యొక్క ప్రాణాన్ని త్యాగం చేసి మన యొక్క శాంతి భద్రతల కోసం వాళ్ళ ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా వాళ్ళ ప్రాణత్యాగం చేశారు. నక్సలిజం కానీ టెర్రరిజం కానీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తో ఫైట్ చేస్తూనే ఉంటాం. మీలో చాలా మంది తెలియదు, ముంబైలో 26/11 అటాక్ జరిగింది. అప్పుడు పాకిస్తాన్ నుంచి వచ్చిన తీవ్రవాదుల్ని, కసబ్ అనే తీవ్రవాదిని పట్టుకుంది కూడా ఒక పోలీస్ కానిస్టేబుల్. పట్టుకునే ప్రయత్నంలో ఆయన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఇట్లా ఎంతో మంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని నియంత్రిస్తూ ప్రాణాల్లో ఎందరో పోలీస్ కానిస్టేబుల్ పోగొట్టుకున్నారు, పోలీస్ ఆఫీసర్స్ పోగొట్టుకున్నారు. ఎవరి కోసం అమరులయ్యారు? మనందరి శాంతి భద్రతలు కాపాడడానికి అమరులయ్యారు. అటువంటి వారికి మనం ఇచ్చే నివాళి మన చుట్టుపక్కల జరిగే క్రైమ్స్ కానివ్వండి, లేదంటే మనం లాను ఫాలో అవడం కానివ్వండి, ఇటువంటి చిన్న చిన్న విషయాల ద్వారా వాళ్ళకి మనం అసలైన నివాళులు అర్పించవచ్చు. క్రైమ్ అంటే డ్రగ్స్, మన చుట్టుపక్కల ఎక్కడైనా ఉంటే డ్రగ్స్ అమ్ముతున్నా కొంటున్నా, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ బానిసరైనా లోకల్ పోలీస్ ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా వాళ్ళని శిక్షించడం మా ఎయిమ్ కాదు, మా ఉద్దేశం కాదు. ఎవరైతే కన్స్యూమర్స్ ఉన్నారో వాళ్ళని మార్చి డీఅడిక్షన్ సెంటర్ చేసి పంపించి మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి సొసైటీలో యూస్ఫుల్ పర్సన్స్గా చేయాలనే ఉద్దేశంతోనే మేము ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాం. అట్లా డ్రగ్స్ మీద కానివ్వండి. ఇంకొక విషయం, ఇందాక సైబర్ క్రైమ్, మీ పేరెంట్స్కి చాలా విషయాలు తెలియకపోవచ్చు. ఎట్లా క్రైమ్ జరుగుతుంది, ఎట్లా మోసం చేయొచ్చు. ఫోన్ ద్వారా ఫోన్ చేస్తారు, సార్ మీకు లాటరీ తగిలిందని ఫోన్ చేస్తారు, లేదంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని ఫోన్ చేస్తారు. ఇటువంటి క్రైమ్స్ నమ్మొద్దు అని ఇంట్లో తల్లిదండ్రులు చెప్పే బాధ్యత మీరు తీసుకోవాలి. ఎందుకంటే పోలీసు వారు ఎవరో ఫోన్ చేసి అరెస్ట్ చేయరు, లేదంటే మీకు లాటరీ దొరికిందని ఎవరో ఫోన్ చేసి చెప్పరు. ఇవన్నీ సైబర్ క్రైమ్. రోడ్ రూల్స్ సార్, రోడ్ రూల్స్ ఏమో సార్ సిటీలో చెప్తారు, మాదే ఉంది చిన్న మండలం అంటారా? ఒక చిన్న విషయం, పోయిన ఒక సంవత్సరంలోనే 450 మంది మన నిజామాబాద్ జిల్లాలో రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయారు. 450 మంది. కోవిడ్ టైంలో నిజామాబాద్ లో చనిపోయింది 300 మంది. కానీ రోడ్ యాక్సిడెంట్ లో ప్రతి సంవత్సరం 450, 500 మంది చనిపోతున్నారు. యాక్సిడెంట్ అంటే ఒక మనిషి ప్రాణం పోవడం కాదు. ఒక ఫ్యామిలీలో ఇన్కమ్ అర్నర్
ఎవరైతే ఉన్నారో ఒక ఫ్యామిలీ రోడ్డు మీద పడడం లాంటిది. సో అటువంటి యాక్సిడెంట్స్ కాకుండా ఉండాలి అంటే మనం రోడ్ రూల్స్ ఫాలో అవ్వాలి. హెల్మెట్ వేసుకోవడం, సీట్ బెల్ట్ ధరించడం, స్పీడ్ లిమిట్లో వెళ్ళడం, ఇట్లాంటి మనం పాటించాల్సిన రూల్స్. ఈ సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు లైఫ్ అనే కాన్సెప్ట్ అసలు యాక్చువల్లీ ఏంటి అంటే మనం డ్రగ్స్ కాదు దూరం, జీవితానికి దగ్గరగా ఉండాలి. డ్రగ్స్ వద్దు, జీవితం వద్దు అనేది కాన్సెప్ట్. కానీ మనం పిల్లలకి అర్థమయ్యేటట్టు మీకు అందరికీ ఈజీగా అర్థం అవ్వాలని స్పోర్ట్స్ చెప్పాం. డ్రగ్స్ నుంచి దూరంగా, స్పోర్ట్స్ కి దగ్గరగా. సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు స్పోర్ట్స్. సో అసలు యాక్చువల్లీ కాన్సెప్ట్ ఏంటి? సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు లైఫ్. కానీ మనం చేసేది ఏంటి? సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు స్పోర్ట్స్. ఎందుకు స్పోర్ట్స్? మీరు అంటారు సార్ ఇంట్లోకి వెళ్తేమో అమ్మ నాన్నేమో చదువుకోమంటారు, మీరేమో ఇక్కడ ఆడుకోమని మమ్మల్ని పిలుస్తున్నారు అంటారు. అంటారా? చదువుకోమని అంటారు కదా, మేము ఆటలు ఎందుకుంటే చదువుకో అంటారు. మరి సార్ మీరు సిటీ సార్ మీరు వచ్చి ఇట్లా చెప్తున్నారు, ఇంట్లో పేరెంట్స్ ఇట్లా అంటారు. మీ పేరెంట్స్ కూడా చెప్పండి. స్పోర్ట్స్ ఎందుకు ముఖ్యం అంటే మన బాడీలో ఆక్సిజన్, ప్రాణవాయువు ఎక్కువ తీసుకునే ఆర్గాన్ ఏమైందో ఉందంటే అవయం బ్రెయిన్. అన్నిటికన్నా ఎక్కువ ఆక్సిజన్ బ్లడ్ సప్లై కావాల్సింది బ్రెయిన్కి, బుర్రకి. బుర్ర బాగా పని చేస్తేనే కదా బాగా రాసేది ఎగ్జామ్లో. బుర్ర పని చేయకుండా ఎగ్జామ్ రాస్తారా? రాయం కదా. సో బ్రెయిన్కి ఆక్సిజన్ రావాలి, బ్లడ్ సప్లై కావాలి అంటే ఎట్లాగంటే స్పోర్ట్స్ ఆడడం వల్ల బాడీలో ఆక్సిజన్ కన్సంప్షన్ పెరుగుతుంది, బ్లడ్ స్పీడ్గా వెళ్తుంది. మనం స్పోర్ట్స్ ఆడడం వల్ల మన బ్రెయిన్కి బ్లడ్ సప్లై పెంచదు. అందుకోసం స్పోర్ట్స్ ఆడడం అనేది. స్పోర్ట్స్ ఆడితే ఆ ఇంపాక్ట్ వల్ల చదువు కూడా ఇంకా బాగా చదువుతారు. సో అందుకోసం మేము స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తున్నాం. అదే విషయం మీ పేరెంట్స్ కూడా చెప్పండి. స్పోర్ట్స్ ఆడమన్నా రాత్రి దాకా కాదు, మన టైం ఉంటుంది, సాయంత్రం దాకా స్పోర్ట్స్ ఆడాలా, చదువుకునే టైంలో చదువుకోవాలి. అట్లా చదువుకొని ముందుకెళ్ళాలి మనం. చాలా మంది మన గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని ఐఏఎస్ ఐపీఎస్ లైన్ ఉన్నారు. అందులో నా స్నేహితుడు ఒకతను ఉన్నాడు, సైదులు అని, మహబూబాద్ జిల్లా, సూర్యాపేట జిల్లా. అతను చిన్నప్పటి నుంచి 1st to 10th క్లాస్ ఒక చెట్టు కింద గవర్నమెంట్ స్కూల్లో చదివాడు. కానీ కసిలో ఫస్ట్ ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ ఇంజనీరింగ్ చేశాడు, తర్వాత నాతో పాటు ఐపీఎస్ వచ్చింది. సో మీరు ఒక ఎయిమ్ పెట్టుకుని కష్టపడి చదివితే ఎటువంటి డిఫికల్ట్ ఎయిమ్స్ కానీ ఎటువంటి మీ ఎయిమ్స్ కానీ ఎటువంటి కష్టాలు కానీ మిమ్మల్ని ఆపలేవు. మీరు కంపల్సరీగా సక్సెస్ అవుతారు. మీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. వాళ్ళు చేసిన త్యాగం వృధాగా పోదు. వాళ్ళు చేసిన త్యాగం కోసం, వాళ్ళు త్యాగం మన కోసం చేశారు. అటువంటి సొసైటీ మనం వాళ్ళ త్యాగాన్ని గుర్తుపెట్టుకుంటామని ఎప్పుడు మనమే ప్రామిస్ చేసుకోవాలి. మీరు ఎవరికో ప్రామిస్ చేయాల్సిన అవసరం లేదు, మీకు మీరే ప్రామిస్ చేసుకోండి. ప్రామిస్ చేసుకుని మంచి పదంలో వెళ్తూ మీకు ఎటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్ కానీ ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతున్నా డైల్ 100 మీకు కానీ లోకల్ మీ టీచర్ ద్వారా కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో మళ్ళీ నాతో పాటు ఒకసారి సే నో టు డ్రగ్స్, సే yes to, say no to, say yes to, say no to, say yes to. Okay, thank you. Jai Hind.